ఈరోజు పంచదారతో జీళ్ళు చేస్తున్నాం, నువ్వుపప్పు పంచదార కలిపి. అంటే బెల్లంతోనే ఎప్పుడు చేసుకుంటాము, కానీ మా చిన్నప్పుడు గుంటూరు మిరపకాయల కొనుగోలుకని మా నాన్నగారు వెళ్ళినప్పుడు గుంటూరు స్పెషల్ అని చెప్పి పంచదార జీళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. అది మా మనవలకు చెప్పడం కోసమని నేను తయారు చేసి చూపిస్తున్నాను మా మనవలకి. అయితే దానికోసం గ్లాస్ పంచదార, ఒక గ్లాసు నువ్వులు తీసుకోవాలి. ఆ పంచదారలో 1/2 గ్లాసు నీరు వేసి లేత పాకం వచ్చేలా కలుపుకున్న తర్వాత లైట్గా నువ్వులు వేయించుకొని ఆ నువ్వులు దానిలో వేసి కలిపేసుకుంటాం. అప్పుడు అది ప్లేట్కి నెయ్యి రాసి ఆ ప్లేట్లో ఇది వేసుకుని, మరి జీళ్ళు చేయాలంటే వేడివేడిగా చేయాలి, రౌండ్గాను. అలా చేయలేం కదా, ప్లేట్లో అలా వేసుకొని కట్ చేసుకొని ఇలా ముక్కలు తింటే చాలా బాగుంటాయి. మీరు తయారు చేసి పిల్లలకు పెట్టండి, అందుకే చూపిస్తున్నాను మీకు. మీరు కూడా పిల్లలకి చిన్ననాటి అనుభూతులు చెప్పండి ఇలా పెట్టి.